ఉత్తరాంధ్ర ప్రజల కలలను సాకారం చేస్తూ నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి ట్రయల్ ఫ్లైట్ ల్యాండ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అసలు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ను నిర్మించింది ఎవరు? 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడే శంకుస్థాపన చేశారు, భూములన్నీ కూడా కేటాయించారు, సమీకరించారు అని వాళ్ళు చెప్తుండగా, నాడు అబ్జెక్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి తన బినామీ కోసమే ఈ ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నారు అని విమర్శలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ట్వీట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి? నా హయాంలోనే శంకుస్థాపన చేశామని చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. 2014-19 మధ్యలో టీడీపీ హయాంలో నాడు అశోక్ గజపతి రాజు గారే ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు సాధ్యం కాలేదు. నా హయాంలో నేను శంకుస్థాపన చేసిన తర్వాతే 2026 లక్ష్యంగా పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఈ ఉత్తరాంధ్ర ప్రజల కలలను సాకారం చేసింది మేమే అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం, వైసీపీ నేతలందరూ కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి చెప్పడం. సార్, మరి కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నరలోనే మేము పూర్తి చేశామని వీళ్ళు చెప్తున్నారు. ఏది వాస్తవం అంటారు? ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అని ఆ బ్లాక్ బోర్డ్ మీద తెల్ల సుత్తం మొక్కించుకుని రాయమని చూద్దారు. అది పూర్తిగా అందంగా తడబాటు లేకుండా రాయగలిగితే అతను కట్టించాడు అన్నంత గొప్ప. బోర్డు మీద పేరే రాయలేనాడు నువ్వు తిన్నగానే ఏంటండి. ఇటువంటి విధ్వంసకారుడు పోల్చడమే కానీ నిర్మించడం తెలియని వ్యక్తి నేను కట్టించాను, నేను చేసి సిగ్గుండాలి ఎవరికన్నా. అసలు సరే, నువ్వు ఏదైనా చేసిన మంచి పని ఉంటే చెప్పుకో, తప్పు లేదు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ మాలాంటి వాళ్ళు ఎవరైనా సరే, రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 ఆయన చనిపోయే వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏమైనా మంచి కార్యక్రమం చేస్తే మంచిది చేశారని చెప్పుకున్నారు. ఆయన రూపాయి చేస్తే 100 చెప్తే కూడా సరే అని ఊరుకున్నాం. ఇప్పుడు కొంచెం చేసి ఎంత చేసామంటే సరేలే నువ్వు చేసేవులే అనుకున్నాం. వీళ్ళు మరీ అడ్డగోలుగా ఎలా తయారయ్యారంటే ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ లేకపోతే సైబరాబాద్ నిర్మాణం, ఈ కంపెనీలు పెట్టుబడులు తీసుకురావడం, హైటెక్ డెవలప్ చేయటం, ఇవన్నీ దాన్ని కూడా అబ్బాయి అదేం కాదు జనార్దన్ రెడ్డి గారు చేసాడు అని చెప్తున్నారు సిగ్గు లేకుండా. ఆయన శంకుస్థాపన చేసాడు. ఆయన చేసింది ఏంటి, అసలు ఈయన తీసుకొచ్చింది ఏంటి అనేటువంటి వ్యత్యాసం అస్సలు తెలియని అజ్ఞానులు వాళ్ళు. తద్దారుణం అంటే ఆయన మైత్రీవనం దగ్గర ఏదో ఒక ఆఫీస్కి ఓపెన్ చేసాడు. కరెక్టే. ఈ హైటెక్ సిటీ పునాది ఆయన వేసాడు అంట. ఆ ట్విన్ టవర్స్ సైబర్ టవర్స్ కనపడుతూ ఉంటాయి కదా మనకి, అదొక ఐకాన్ బిల్డింగ్. అది దాన్ని ఆయన పునాది వేసాడు, శంకుస్థాపన చేసాడు అంటారు. యాక్చువల్గా ఆయన ఒక ఆఫీస్ ఓపెన్ చేసాడు మైత్రీవనం దగ్గర. ఏంటంటే అది ఎప్పుడో చానాల క్రితం చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టడానికి దానికి అసలు సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారు దేశంలో అమలు అవుతున్న సంస్కరణలో, ఎవరైతే మన పివి నరసింహరావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండగా దేశంలో సంస్కరణల అమలు మొదలైంది. మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉండగా దాన్ని అందిపుచ్చుకున్నాడు. ఆయన పెట్టుబడులు సాధిస్తే తద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, యువతకు ఉపాధి లభిస్తుంది, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి అన్న ఉద్దేశంతో ఆయన దాన్ని అందిపుచ్చుకుని ఆ కార్యక్రమం వైపు వెళ్ళాడు. ఆయన దానికి తగ్గట్టుగా మరి పెట్టుబడులు రండి వచ్చి పెట్టేయండి అంటే అక్కడ ఏమి లేకుండా ఉండదు కదా, దానికి మౌలిక వసతులు ఏర్పాటు చేశాడు. ఆ మౌలిక వసతుల కల్పనలో ఆయన ముందున్నాడు. రోడ్లు వెడల్పు చేయటం, ఫ్లైఓవర్లో మంచి హోటల్స్ రావడానికి అవకాశాలు, ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు. రాబోయే రోజుల్లో జనసామర్థ్యం పెరిగిపోద్ది, ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని ఆయన ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్లో భాగంగానే ఔటర్ రింగ్ రోడ్డు, అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్గా హైదరాబాద్ నగరాన్ని ముందు పెట్టాలంటే పెట్టుబడులకి మంచి ఆవాస యోగ్యం అంటే ఇప్పుడు ప్రభుత్వాధినేతల ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీగా ఉంటేనే చాలదు, దానికి తగ్గ మౌలిక వసతులు కల్పించాలి. అందులో భాగంగా అనేక చర్యలు తీసుకున్నాడు. అది దాని ఫలితమే హైదరాబాద్లో ఒక రూపురేఖలు మారినాయి. అలాగే ఇవన్నీ వీళ్ళందరూ వచ్చారు, మెల్లమెల్లగా డెవలప్ అయిన తర్వాత వచ్చిన దాన్ని జడగొట్టలేదు అదృష్టం. అటు ఎవరిని అడిగినా హైదరాబాదు, సైబరాబాదు ఈ కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏం జరిగింది అనేటువంటి అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారు నేనే కట్టించాను రింగ్ రోడ్ అని చెప్పలేదే, నేను తీసుకొచ్చానని చెప్పాడు. ప్లానింగ్ అయింది. మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తయింది అది డెఫినెట్గా. ఆయన ఏం చేశాడు, అష్టవంకర్లు తిప్పాడు. దాన్ని అష్టవంకర్లు తిప్పాడని విమర్శ వచ్చినాయి కదా. అంటే దాని అర్థం ఏంటి, ఆల్రెడీ దాన్ని ప్లానింగ్ చేశారు, దీన్ని అటు ఇటు తిప్పాడు అంటారు కదా, దాని అర్థం చేసు. అలాగే శంషాబాద్ ఎన్టీ రామారావు గారు డొమెస్టిక్ దానికన్నా పెట్టాలనుకున్నారు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టారు. సర్లే, వాళ్ళు శంకుస్థాపన వాళ్ళే చేశారు, ఓపెనింగ్ వాళ్ళే చేశారు. కానీ దాన్ని భూసమీకరణ చేసింది, ఆ ప్లాన్ చేసింది, ఆ జిఎంఆర్ సంస్థకు అప్పగించింది చంద్రబాబు నాయుడు గారు. స్వయంగా ఆయనే చెప్పాడు. ఎవరో జిఎంఆర్ ఆయన గ్రంథి మల్లికార్జునరావు గారు. ఇది ఒకవేళ ఇది ఒక చరిత్ర అండి. చిన్నపిల్లలకి మీకు తెలియకపోవచ్చు, మీకు 25 ఏళ్ళు ఉంటే ఇదంతా జరిగి 30 ఏళ్ళు అవుతుంది. అప్పుడు జరిగింది మీకు తెలియకపోవచ్చు.
మీకు తెలిసింది ఆ రాజశేఖర రెడ్డి జగన్మోహమే కనిపించి ఉండొచ్చు హైదరాబాద్కి సంబంధించి పరిపాలనలో. కానీ అంతకుముందు ఆ చరిత్రను చింపేయలేం కదా. అనేక మంది ఇవాళకి మాట్లాడుకున్నారు. నిన్న కాక మొన్న హైదరాబాద్ ఎందుకు స్పందించింది చంద్రబాబు నాయుడు గారు కష్టం వస్తే? ఆయన శ్రమ, ఆయన కృషి, ఆయన పట్టుదల, ఆయన విజను రాష్ట్రంలో అభివృద్ధికి తోడ్పడింది కాబట్టే జనం అందరూ స్పందించారు ఆయనకి. తెలియని వాళ్ళు తెలుసుకున్నారు కొత్తగానే. ఈ భోగాపురం విషయానికి వస్తే వైజాగ్ ఉండే ఇక్కడ ఎందుకు? వైజాగ్ అనేటువంటి వైజాగ్ ఎయిర్పోర్టు ఆ డిఫెన్స్ వాళ్ళది అది యాక్చువల్గా. వాళ్ళ నేవీ వాళ్ళతో ఎప్పుడు సమస్య వస్తూ ఉంటుంది. దాంతోపాటు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి అని అక్కడ 5,000 ఎకరాలు సేకరిస్తే అన్ని ఎకరాలు ఎందుకు మీకు? ఇలాంటి మాట్లాడాడు. ఎర్రబస్సు తిరిగే చోటకి ఎయిర్ బస్సు ఎలా వస్తుంది? ఇలాంటి మాటలు మాట్లాడాడు. పైగా భూములు వెనక లాగేసుకుంటాం, రైతులకు ఇచ్చేస్తాం, మీరు వ్యవసాయం చేసుకుందరు కానీ వాళ్ళ మీద కేసులు పెడతాం, తొక్కిన ఆరు లాగేస్తాం అని చెప్పాడు. అప్పుడే శంకుస్థాపన అయింది, భూ సమీకరణ అయింది. ఆయన పనులు మొదలెట్టే టైంకి ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారితే సంవత్సరం పాటు ఆ జిఎంఆర్ సంస్థ వాళ్ళు ఎవరిని దగ్గర కూడా రానివ్వలేదు ఈయన. తర్వాత ఏదో డీల్ మాట్లాడుకుని ఉంటారు, ఏదో అయ్యి ఉంటుంది. ఏంటండి 23 చివరికి వచ్చేటప్పుడు ఒక శంకుస్థాపన చేశాడు ఎలక్షన్కి 6 నెలల ముందనగా. ఆ 6 నెలలు ఏం పని పూర్తి అవుద్ది? ఏంటండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు అశోక్ గజపతిరాజు గారు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు. దానివల్ల ఆ పని భూ సమీకరణ భోగాపురం ఎయిర్పోర్ట్ రావడానికి అన్ని సులువైంది. ఇప్పుడు మళ్ళీ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు కాబట్టి పనులు వేగవంతమైనవి. ఆల్రెడీ ట్రయల్ విమానం దిగింది నిన్న. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అన్న మాటలో ఆ పబ్లిక్ అడ్రస్ సిస్టంలో వస్తుంటే విమానంలో మరి వాళ్ళందరూ గూస్ బంప్స్ రావు. మరి నిజంగానే ఒక రకమైన ఆనందం, ప్రైడ్, సంతోషం, గర్వకారణం. ఆ విమానం దిగటం వల్ల దోళ్ళు కాసుకుని ఆయనకి ఏం ఉపయోగం లేకపోయి ఉండొచ్చేమో, కానీ వాళ్ళు బిడ్డలు చదువుకుంటే వెళ్తారు కదా. లేదా ఆయన కూడా గబక్కన వెళ్ళాలంటే వెళ్ళొచ్చు కదా. అవకాశం వచ్చింది కదా, మీ చేతిలోకి వచ్చింది కదా. దాన్ని ఒక జాతి సంపదగా, జాతి గర్వకారణంగా భావించాలి. కానీ నిచ్చురోదన, ఏడుపులు, గోల, రాంభజన్ వీళ్ళందరూ ఉన్నారు. నీకు ఇప్పుడు రేపొద్దు నువ్వు పరిపాలనలోకి నేను వస్తానంటున్నావు, 2.0 చూపిస్తానంటున్నావు. అటువంటిప్పుడు నీకు కూడా అవసరమే కదా అది. నీ రాష్ట్రంలో అన్నీ ఉంటే అక్కడ ఒక 1000 ఎకరాల పక్కన దొబ్బేసి నువ్వు దొబ్బేసుకోవచ్చు కదా. నీ పని అదే కదా. ఏంటండి అలాంటి ఆలోచన కూడా ఉండదు మనుషులకి. దుర్మార్గమైన వ్యవహారం, నిజంగా చాలా అసహ్యమేస్తుంది దాన్ని చూస్తుంటే. అంటే సార్, ఏ రాష్ట్రంలో అయినా ఏదైనా ఎయిర్పోర్ట్ రానివ్వండి, ఏదైనా పరిశ్రమలు రానివ్వండి, ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న అందరూ సంతోషిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చే సమయానికి ఈ మధ్యకాలంగా మనం వింటున్నాం క్రెడిట్ చోరీ. ఈ క్రెడిట్ చోరీ పైన మీ అభిప్రాయం ఏంటి? ఏది వచ్చినా సరే క్రెడిట్ చోరీ అని చెప్పి వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మీకు తెలుగుదేశం వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ క్రెడిట్ చోరీ చేయడానికి అసలు ఆసక్తి చూపించరండి. వాళ్ళు చేసిందే చెప్పుకోరు సరిగ్గా. ఇంకొకళ్ళు చేసింది ఎలా చెప్పుకుంటారు వాళ్ళు? మీరు గమనించండి, వాళ్ళు చేసిందే వాళ్ళు సరిగ్గా చెప్పుకోరు. అందుకనే చంద్రబాబు నాయుడు గారే చెప్పుకుంటాడు నేను చేసింది ఇదిరా బాబు అని. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చెప్పరు. ఇక వాళ్ళు అలా కాదు. హైటెక్ సిటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఇండస్ట్రీని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు అని అందరూ చెప్తారు. ఆ కంపెనీలో కూడా చెప్తారు. ఆ టెక్ మహేంద్ర అయినా వీళ్ళందరూ చెప్తూ ఉంటారు. అయినా సరే వీళ్ళు జనార్దన్ రెడ్డి లేకపోతే ఇంకొక ఆయన వచ్చాడు రాజారెడ్డి అని కూడా, ఇంకా అదొకటి సంతోషించాలి మనం. రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్న రాజారెడ్డి తీసుకొచ్చాడు, మీసాలు అవి తిప్పుకుని ఇక్కడే కూర్చున్నాడు, దగ్గర నుండి చేయించాడు, కట్టించాడు అని చెప్పలేదు. ఇంకా అదొకటి సంతోషం మనకి. ఎందుకంటే పొట్టకొత్త అక్షముక్క లేదు కాబట్టి ఎలవాయ అంటారేమో అని చెప్పలేదు అంతే. వాళ్ళు ఇలా ఈ క్రెడిట్స్ ప్రతి అంశంలోనూ వాళ్ళకి తెలిసిన విద్య ఏంటంటే ఎవరన్నా ఏదన్నా చేస్తే దానికి వాళ్ళ పేరు పెట్టేసుకుంటూ తెలుసు. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉంది, వాళ్ళ నాన్న పేరు పెట్టేసాడు. తాడిగడప వైఎస్ఆర్ మున్సిపాలిటీ అక్కడ ఏం సంబంధం అంటే వైఎస్ఆర్కి అక్కడ తాడిగడప అక్కడ ఎవరు పెట్టచ్చు కదా. ఒక జిల్లా పేరు పెట్టుకున్నారు కదా నీకు. లేకపోతే ఇంకోటి ఏదన్నా అందరికీ సంబంధించింది ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు కదా జిల్లా వాళ్ళకి. ఇలాంటివి అనమాట వాళ్ళు చేసే పనులన్నీ. ఊరికి ఒక 3-4 విగ్రహాలు దిష్టి బొమ్మల్లో పెట్టేశారు రాష్ట్రం అంతా. ఇక అడిగి వాళ్ళు లేడు ఎవడున్నాయి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా పాటించకుండా ఏముందో పెట్టేస్తారు, ఇంక తీయటం ఉండదు, ఇంక మాట్లాడటం ఉండదు. ఏదైనా అంటే మనోభావాలు దెబ్బతినేస్తాయి. ఇలాంటి శాతం అవి మాత్రం చేస్తారండి బాగా. వీళ్ళతో వచ్చిన గోల్ అదే. ఈ క్రెడిట్ చోరీ విషయంలో తెలుగుదేశం కూడా అసలు దొబ్బరండి. వాళ్ళు కట్టించిన దాన్నే వాళ్ళు రంగులు వేసేసుకుంటే కూడా ఇవాళకి మొన్నటిదాకా కొన్ని కుల ధృవీకరణ పత్రాల మీద అతను ఫోటో ఉంటే కూడా మాట్లాడలేదు. ఇది లబోదీపమని సోషల్ మీడియా వాళ్ళు గోల్ చేస్తే అప్పుడు మారుతున్నారు చాలా విషయాల్లో. కాబట్టి పోలవరం ఇప్పుడు అతను ఏమంటాడంటే వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం అలాగ లేదు, కనుచూపు మేరలో కనపట్టలేదు. కానీ ఆ గ్యాంగ్ అలాగే ఉంటుంది వాళ్ళకి.
వాళ్ళ గ్యాంగ్ వాళ్ళ బ్యాచ్ అంతా అలాగ ఉంటారు కదా. పోలవరం పూర్తి అయిపోయింది అనుకోండి, దానికి ఏమంటారు అంటే వాళ్ళు, పోలవరం మా వాడు రివర్స్ టెండరింగ్ చేసి నవయుగ వాళ్ళని తప్పించి ఇప్పుడున్న మెగా వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి మెగా వాళ్ళు బేగ్ కట్టారు, మా వాళ్ళే కట్టారు అంటారు. అప్పటికే వాళ్ళు 70% కట్టేసింది, కానీ ఇంకా వాళ్ళ లెక్కలో తీసేస్తారు. ఈ 5 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది ఇతని వాళ్ళని ఆ మాట చెప్పరు. డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది, 5 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది, దోల తీరిపోయి 10,000 కోట్లు పెరిగిపోయింది రేటు, అంచనాలు మించిపోయింది అనేటువంటి దాన్ని మాట్లాడరు. ఓ మాట వేస్తారు, దాన్ని అవును 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 అనేసి వాళ్ళు ఉంటారు కొంతమంది బయట కొంచెం ఇన్ఫ్లుయెన్సర్స్. ఇదే మొదలెడతారు. అమరావతి మేము 3 రాజధానులను భయపెట్టాం కూడా గబగబా కట్టాడు, లేకపోతే కట్టబోదుడు అంటారు. మేము 3 రాజధానులను జడిపించాం ఉత్తినే, అంతునే దాన్ని కేంద్రం నుంచి దానికి ఇది తీసుకొచ్చాడు అమరావతి రాజధాని అని ఇలా రివర్స్ చేస్తారు వాళ్ళు. సిగ్గులేదు వాళ్ళకి. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక్కరిని మొదలుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రెస్ మీట్లు పెడుతూనే ఇలా చెప్తూనే ఉంటారు. అసలు ప్రజల్ని ఏ విధంగా వీళ్ళు భావిస్తున్నారు? అంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు కదా, అయినా కూడా ఒకే అబద్ధాన్ని అలా చెప్పడాన్ని ఏ విధంగా చూడాలంటే? చులకన బాగుండే ప్రజలంటే. ఎందుకంటే కారణం, దానికి మొట్టమొదటి కారణం ఏంటంటే అతను ఆ నాన్న అధికారంలో ఉండగా కొల్లగొట్టేశాడు రాష్ట్రాన్ని. ఆ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ నాన్న సహకారంతో, ఆయన సహకారం లేదంటారు కానీ ఆయన సహకారం కూడా ఉంది. ఆయన చనిపోతే ఆయన జైల్లో పోదుడు. వాళ్ళ అబ్బాయి చెప్పాడు అది. ఇలాంటి పరిస్థితుల్లో అతన్ని గెలిపించారంటే మరి ఇప్పుడు నువ్వేం చేసినా, నువ్వు దొంగోడిపోయినా కానీ నన్ను గెలిపిస్తే మరి లోకం అయిపోరా ప్రజలు? అదొకటి. ఈ 5 ఏళ్ళు అధికారం ఇచ్చిన తర్వాత 5 ఏళ్ళు ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అతని శాస్త్రలో కోర్టుకు హాజరవ్వకపోవడం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం చూసిన తర్వాత కూడా అతనికి అధికారం ఇచ్చారు మళ్ళీ 19 నుంచి. ఇంత దారుణంగా కనీసం పక్కన తుఫాను వస్తే తొంగి చూడలేదు విజయనగరంలో ఉండి. ఏదో డెవలప్మెంట్ యాక్టివిటీ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి దీన్ని ఆపేస్తాను ఇలాంటివన్నీ మాటలు మాట్లాడాడు. అయినా సరే అతను గెలిపించారు. మరి ఆ ప్రజలు లోకం అవ్వకపోతే అతనికి నెత్తిని పెట్టుకుంటాడో? ప్రజల పట్ల బాధ్యత ఎందుకుంటే భయం ఎందుకుంటుంది? మనం ఏం చెప్తే తింటారు అనుకోండి. ఇంత అరాచకం చేశాడు 5 ఏళ్ళు. మానభంగాల హత్యలు, మహిళలు మాయమైపోవటం, ఇవన్నీ ఒక ఎత్తు. లా అండ్ ఆర్డర్ సంబంధించి అవినీతి, అడ్డగోలు దోపిడీ, ఇసుక, మద్యం పాలసీల్లో మనుషులు మడతపెట్టే జనాలని 3 రాజధానులు అంటాం, పోలవరం పడకేయించడం, పెట్టుబడిదారులను తరిమేయటం, వచ్చి వాళ్ళు రానివ్వకపోవటం, అసలు ఎన్ని రకాల అరాచకాలు చేశారండి వాళ్ళు. మీ భూమి మీది కాదు, మీ ఇల్లు మీది కాదు, మీ బతుకు మీది కాదు అన్నట్టు చేసాడు. అయినా సరే 39% ఓటింగ్ వచ్చిందంటే ఏమనుకోవాలండి? అలాంటి వాళ్ళని చూసి నమ్ముకుని అతను అలాంటి మాటలు మాట్లాడతాడు. అలాంటి వాళ్ళ కోసమే మాట్లాడతాడు అతను. అర్థమైందండి? ఎంత ఏమైనా జాగ్రత్తగా ఉండాల్సింది కూటమి ప్రభుత్వం, ఆ పార్టీలే. ప్రతిరోజు ప్రతి నిత్యం అలాంటి వాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడుతూ గోలాడుతున్నారు. చెప్తే అంటారు, కొడత ఎడతారు వాళ్ళు. అయినా సరే ఇంక మానకూడదు. నేను ఈ మధ్యన ఏమనుకున్నానంటే ఇంక అతని గురించి తలవకూడదు, ఆత్మన దయ్యం గురించి ఎందుకు మనకు అనుకున్నాను. కానీ చెప్పకపోతే వాళ్ళు ఇలాగే ప్రతి అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు. ప్రతిరోజు వాళ్ళు చేసిన అరాచకం గురించి, వాళ్ళు మాట్లాడిన అబద్ధాల గురించి మాట్లాడుతూనే ఉండాలి అంతే. లేదంటే ఇప్పుడు మరుపండి, కాలం ఎలాంటిదంటే కాలమే గాయం చేస్తుంది, కాలమే మాన్పుతుంది. గాయం మానిపోద్ది, జనం మర్చిపోతారు. నొప్పి ఉన్నప్పుడే వాళ్ళమ్మ అంటారు, తర్వాత వాళ్ళు పట్టించుకోరు. కానీ ఎప్పటికప్పుడు ఆ గాయాన్ని కెలుగుతూనే ఉండాలి, చూపిస్తూనే ఉండాలి. ఆ గాయం తాలూకు బాధనే వాళ్ళు చెప్తూనే ఉండాలి.